మొదటిగా పాపములకు సంబంధించి వారు క్రీస్తును విశ్వసించడానికి నిరాకరించారు. కాబట్టి వారు పాపులని పరిశుద్ధాత్మ మనుషులకు చూపెడతాడు. మనిషి యొక్క ప్రాథమిక పాపం ఏమిటంటే తనను తానే తన జీవితానికి యజమానునిగా చేసుకోవటము. ఇది స్వార్థము లేక తమ మీద తాము ఆధారపడడం అవుతుంది. ప్రకృతి సంబంధి చేసే ప్రతి ఒక్కటి తన కోసమే చేసుకుంటాడు. ఈ స్వార్థం వలన తనకు వేరుగా దేవుని కానీ క్రీస్తుని కానీ యజమానునిగా అంగీకరించడానికి నిరాకరిస్తాడు. నీవు నాకు సేవ చేయాలి అని యేసు చెబుతుండగా అలా కాదు, నాకు నేనే సేవ చేసుకుంటాను, నేను నీలో విశ్వసించను అని చెప్తాడు. ఈ స్వార్థము అవిశ్వాసాల విషయములలో పరిశుద్ధాత్మ ఒప్పింపచేయుటకు వస్తాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తి మనస్సాక్షిని ఒప్పుకోలు కలుగజేసినప్పుడు మాత్రమే ఆ వ్యక్తి తన స్వార్థాన్ని గుర్తెరిగి మారు మనసు విషయంలో దేవుని వైపు తిరుగుతాడు. రెండవదిగా నీతి విషయంలో క్రీస్తు నీతిమంతుడని పరిశుద్ధాత్మ మనుషులకు చూపుతాడు. లోకము యేసుని పాపి అని పిలిచింది, యోహాను సువార్త 9:24. అయితే యేసు నీతిమంతుడిగా చూపబడినాడు. ఎందుకంటే ఆయన మరణము నుండి లేచి పరలోకములో తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఇంతేకాకుండా పరిశుద్ధాత్మ మనుషులలో తమ సొంత నీతి లేదని వారికి చూపుతాడు. క్రీస్తు మాత్రమే నీతిమంతుడు. శిలువ పైన క్రీస్తు మరణము ద్వారా మనుషులు వారి పాపము నుండి కడుగుబడి దేవుని దృష్టిలో నీతిమంతులుగా చేయబడినారు. మార్కు సువార్త 10:45 మనుషులు వారి ప్రయత్నముల ద్వారా ఎన్నడూ నీతిమంతులు కాలేరని పరిశుద్ధాత్మ వారికి చూపుతాడు. పరిశుద్ధాత్మ మాత్రమే దీనిని మనుషుని చూపిస్తాడు, లేకపోతే అతడెప్పటికీ నమ్మడు. మూడవదిగా తీర్పు విషయంలో ఈ లోకాధికారైన సాతాను పైన ఇప్పటికే తీర్పు వచ్చినదని పరిశుద్ధాత్మ మనుషులకు చూపిస్తాడు. యేసు సాతానును శిలువపై ఓడించాడు. యోహాను సువార్త 12:31 సాతాను తీర్పు తీర్చబడినాడు. చివరకు అతడు నాశనము చేయబడతాడు.